హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మనం ఫ్రిడ్జ్ని ప్రతిరోజు యూస్ చేస్తూనే ఉంటాము. ఫ్రిడ్జ్ మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఫ్రిడ్జ్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఫ్రిడ్జ్ని మనం మంత్లీ ఒక్కసారైనా డీప్ క్లీన్ చేస్తూ ఉండాలి. అంటే మొత్తం తీసేసి ర్యాక్స్ అన్ని తీసేసి క్లీన్గా నీట్గా క్లీన్ చేసేసి కొద్దిసేపు ఆరబెట్టేసి, ఎండ ఉంటే ఇంకా ఎండలో ఆరబెట్టారనుకోండి, ఏవైనా చిన్న చిన్న జమ్స్ ఉండే అంటే మనం ఫుడ్ పెట్టేటప్పుడు ఏదైనా కానీ కింద పడిపోయింది అనుకోండి, అవి ర్యాక్స్లోనే ఉండిపోతాయి. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఒకసారి డీప్ క్లీన్ అనేది 1 మంత్కి ఒక్కసారైనా క్లీన్ చేసి పెట్టాలి. ఇంకొకటి ఏంటిదంటే, మనం ఎప్పుడైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా సేపు ఆ ర్యాక్స్ అన్ని ఎండలో పెట్టడానికి ట్రై చేయాలి. ఫుడ్ని మనం ఏం చేయాలంటే, ఏ ఏ ఫుడ్ అయినా కానీ ఒక 12 అవర్స్ కన్నా ఎక్కువసేపు పెట్టిన తర్వాత అది తీసేసి పడేయాలే కానీ అదే మళ్ళీ మనం తినకూడదు. ఏదైనా కానీ, ఏదైనా పప్పు అయినా కానీ, ఏదైనా కానీ మనం కర్రీస్ అయినా చేసుకున్నప్పుడు ఫ్రిడ్జ్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అట్లానే నష్టాలు కూడా ఉన్నాయి. ఫ్రిడ్జ్ని మనం కరెక్ట్గా యూజ్ చేయాలి. ఫ్రిడ్జ్లో మనం ఏదైనా పెడుతున్నామో అవి పాడవకుండా ఉంటున్నాయి అంటే ఏవైనా గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వల్లనే, లోపల కూలింగ్ ఉండడం వల్లనే కదా అది బాగా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం. అలానే ఫ్రిడ్జ్లో మనం ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటాం. అవి ఎంత మాత్రం ఉంటున్నాయి అనేది, ఫంగై లేకుండా, బ్యాక్టీరియా లేకుండా, అంటే దాంట్లో ఏదో ఒక హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉన్నట్టే కదా. కాబట్టి మనం ఏదైనా కానీ లోపల పెడుతున్నామంటే అది కవర్ చేసే పెట్టాలి. ఇంకొకటి ఏదంటే, మనం ఏదైనా కానీ ఎక్కువగా వెయిట్ చేసేస్తుంటాం. పాలైనా కానీ ఏదైనా కానీ తొందరగా ఫ్రిడ్జ్లో పెట్టేయకూడదు. ఎప్పటికైనా కానీ కొద్దిసేపు కూల్ అయిన తర్వాత పెట్టాలి. ఇంకొకటి ఏంటిదంటే, ఫ్రిడ్జ్ వెనుక భాగంలో మనం క్లీన్ చేసేస్తాం, బాగా క్లీన్ చేస్తాం ఫ్రిడ్జ్ని. కానీ ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత కూడా ఒక పార్ట్ ఉంటుంది, అంటే బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది. ఆ బ్యాక్ సైడ్ పార్ట్లో కింద అనేది వాటర్ ట్యాంక్ అనేది ఉంటుంది. ఆ ట్యాంక్ నీట్గా ఎప్పుడు పెట్టుకోండి ఉండాలి. ఎందుకంటే అక్కడ కంప్రెసర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏదైనా దోమలు రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. మనం ఆ కంప్రెసర్ని, ఫ్రిడ్జ్ని ఎప్పుడైనా మూవ్ చేసేటప్పుడు కంప్రెసర్కి నెక్స్ట్ మన ఫ్రిడ్జ్ ఉండేదానికి కొద్దిగా ప్లేస్ ఉండాలి. ఎందుకు అంటే, ఫ్రిడ్జ్ ఎప్పటికైనా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్రిడ్జ్ పేలిపోయింది, జనాలందరూ చనిపోవడానికి కారణం మెయిన్గా మనం ఫ్రిడ్జ్కి నెక్స్ట్ పక్కన కొద్దిగా గ్యాప్ అనేది కంపల్సరీగా పెట్టాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలిపోయి చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఫ్రిడ్జ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఫ్రిడ్జ్ మన కండిషన్లో ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా స్పాయిల్ అవుతుంది, లేదంటే ఏదైనా సౌండ్ వస్తుంది అంటే మన ఫ్రిడ్జ్ కొద్దిగా చెడిపోవడానికి వస్తుంది. కాబట్టి మనం మార్చేయాలి అనేది చూసుకోవాలి. ఎప్పటికైనా కానీ ఏదైనా మనకి యూస్ఫుల్ అవుతుంది అంటే దానివల్ల ఉపయోగాలు కూడా తెలుసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ దానివల్ల నష్టాలు కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఫ్రిడ్జ్ జరిపేటప్పుడైనా కానీ, లేదంటే పక్కన తీసేటప్పుడు ఆఫ్ చేసి, ఆన్ చేసి, ఆఫ్ చేసేసి పక్కన తీసేయాలి. ఫ్రిడ్జ్ మధ్యలో గ్యాప్ కంపల్సరీగా పెట్టండి. ఎందుకంటే కంప్రెసర్ ఉంటుంది ఫ్రిడ్జ్ వెనుక. థ్యాంక్ యూ.